ఈ దేహాన్ని ఎందుకని భగవంతుడు ఇచ్చాడు, ఈ దేహాన్ని ఎందుకని మనం సంపాదించుకున్నాం, మనం సంపాదించుకున్న అత్యంత అమూల్యమైన ఈ దేహంతో చేయాల్సింది ఏంటి అంటే తపస్సును చేయాలి. ఆ తపస్సును చేయకుండా మనం మళ్ళీ ఈ దేహంతో కూడా భోగ వైభోగాలను అనుభవిస్తూ ఉన్నామంటే ఇక ప్రాణి పశువుల దేహానికి ఈ దేహానికి గల వ్యత్యాసం ఏంటి? ఆలోచించే అవకాశం మనిషిలో ఉందే తప్ప ప్రాణుల్లో లేదు. భగవంతుని గురించి చింతించే సామర్థ్యం మనిషికి ఉందే తప్ప మానవాళికి ఉన్న ఓ గొప్ప వరం అది. ఆ వరాన్ని ఉపయోగించుకోకుండా ఆ వరాన్ని నిరర్థకం చేసుకొని మనం విషయాలను మాత్రం అనుభవిస్తే ఈ దేహం ద్వారా ఒరిగేదేంటి నీకు? ఈ దేహం ద్వారా సంపాదించాల్సింది సంపాదించాలి. చాలా చక్కగా పురాణంలో చెప్పారు. యోస్థిరేణ శరీరేణ అస్థిరైశ్చ ధనాధిభిః సంచినోతి స్థిరం ధర్మం స ఏకో బుద్ధిమాన్ నరః. బుద్ధిమంతుడైన నరుడెవరు, బుద్ధిమంతుడైన మానవుడెవరు అంటే పురాణం చాలా చక్కగా చెబుతుంది. ఈ దేహం ఎలాంటిది? అస్థిరమైనది శరీరం. ధన కనక వనితాదులు ఎలాంటివి? అస్థిరమైనవే. ధనం అస్థిరమైనది, వనితలు అస్థిరములు, కనకాదులు అస్థిరములు, ఇల్లు అస్థిరం, అన్ని అస్థిరములే, శాశ్వతములు కావు, అశాశ్వతములైనవి అన్ని. ఇలా అస్థిరమైన శరీరంతో అస్థిరమైన ధన కనక వనితాదులతో సంచినోతి స్థిరం ధర్మం, స్థిరమైన ధర్మాన్ని సంపాదించుకోవాలి. అస్థిరమైన శరీరంతో అస్థిరమైన ధనంతో అస్థిరమైన ధన కనక వనితాదులతో మళ్ళీ అస్థిరమైన సుఖాన్నే మనం సంపాదించుకుంటే తనను బుద్ధివంతుడు అని శాస్త్రం గుర్తిస్తుందా? లేదు. ఎవరో గుర్తించడం కాదు, మనలాంటి వాళ్ళు గుర్తించడం కాదు, శాస్త్రం గుర్తించాలి. శాస్త్రం ఎవరిని బుద్ధిమంతుడని గుర్తిస్తుంది? అస్థిరమైన సాధనతో స్థిరమైన ఫలితాన్ని ఎవరైతే సంపాదించుకుంటాడో తనను బుద్ధివంతుడని శాస్త్రం గుర్తించుకుంటుంది. కనుక భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అస్థిరమైన శరీరంతో స్థిరమైన ఫలాన్ని ఎలా దక్కించుకోవాలి, ఏం చేస్తే స్థిరమైన ఫలితం మనకు దక్కుతుంది. గరుడ పురాణం ఎంతవరకు మనకు చెప్పింది? అస్థిరమైన శరీరాదులతో స్థిరమైన దాన్ని మనం సంపాదించుకోవాలి, అంతే, అయిపోయింది. కానీ అస్థిరమైన శరీరంతో స్థిరమైన ఫలాన్ని ఎలా సంపాదించుకోవాలి గరుడ పురాణం చెప్పలేదు. భాగవతం మనకు చెబుతోంది. వృషభనామకుడైన భగవంతుడు మనకు చెబుతూ ఉన్నాడు, ఈ దేహం అస్థిరమైనది, అశాశ్వతమైనది. తపో దివ్యం శరహత, దివ్యమైన అంటే భగవంతునికి సంబంధించిన తపస్సును మీరు చేయండి. అలాంటి తపస్సును చేస్తే ఏం జరుగుతుంది, ఏం ఫలితం దక్కుతుంది? సత్వం శుద్ధేత్ అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. సత్వం అంటే మనస్సు అని అర్థం. ఆ మనస్సు పరిశుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి? దివ్యమైన తపస్సు చేయాలి, భగవంతుని గురించి తపస్సు చేయాలి, భగవంతుని గురించి మనం ఆలోచించాలి. అప్పుడే మన మనసు నిర్మలమవుతుందే తప్ప, మన మనసులోని మాలిన్యం తొలగుతుందే తప్ప, మన సత్వం పరిశుద్ధం అవుతుందే తప్ప మరో ఉపాయం లేదు. ఏం చేసినా భగవంతుని గురించి మనం చేయాలి, ఏం చేసినా భగవంతుని గురించి మనం చేయాలి. అలా చేస్తే తప్ప మనం సద్గతిని పొందలేము, శాశ్వతమైన ఫలితాన్ని పొందలేము. శాశ్వతమైన ఫలితానికి హేతువైనది ఏది అంటే భగవంతుని గురించిన ఆలోచన, భగవంతుని గురించిన వ్రత నియమాలు.